నమస్తే, వెల్కమ్ టు కేటిన్. ఇవాళ బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ డైరీ క్యాలెండర్ విడుదల. హాజరైన పలువురు నేతలు. ఘనంగా సైన్స్ డే వేడుకలు. ఆకట్టుకుంటున్న విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శనలు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే ఆశావాహులతో పిసిసి చీఫ్ షర్మిలా రెడ్డి ముఖాముఖి. 2 రోజుల పాటు జరగనున్న ముఖాముఖి. జాతర సక్సెస్ మీట్ ఏర్పాటు చేసిన మంత్రి సీతక్క. మేడారం జాతరలో విధులు నిర్వహించిన జర్నలిస్టులకు సన్మానం. నల్గొండ జిల్లా త్రిపురారంలో ఉన్న చెరువు కట్ట కింద ఉన్న పొలంలో ముసలి ప్రత్యక్షం. భయాందోళనకు గురైన రైతులు. వైరా నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుడిపై కత్తులతో దాడి. తీవ్రంగా గాయపడిన కాంగ్రెస్ నాయకుడు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ మహబూబ్నగర్ జిల్లా నూతన సంవత్సరం డైరీ క్యాలెండర్ను జిల్లా కలెక్టర్ జి రవినాయక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యాలయంలో అధ్యక్షులు చిన్న కిష్టన్న, కార్యదర్శి బి శ్రీనివాసులు, అసోసియేట్ అధ్యక్షులు పి శంకర్, ట్రెజరర్ జి చైతన్య కుమార్, సెంట్రల్ యూనియన్ జాయింట్ సెక్రటరీ బి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. గోదావరి కని స్థానిక శ్రీ చైతన్య టెక్నో స్కూల్ మరియు వాసవ్య విద్యాలయంలో స్కూల్ యాజమాన్యం జాతీయ సైన్స్ డే వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి హాజరయ్యారు. స్కూల్ యాజమాన్యం విద్యార్థులు వారికి ఘనంగా స్వాగతం పలికి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సర్ సివి రామన్ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన నేషనల్ సైన్స్ డే జరుపుకుంటున్నామని అన్నారు. భూమిపై ప్రతి ఒక్కరి జీవితంలో సైన్స్ ముఖ్యమైనదని, అందరి జీవితాలను సరళతరం చేయడానికి అహర్నిశలు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాలను గుర్తించడానికి ప్రతి సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు వైజ్ఞానిక ప్రదర్శనలను వీక్షించారు. ఇప్పుడు ఇక్కడ స్పాట్లో మనం ఏదన్నా చెప్పాలనుకుంటే వెంటనే మొబైల్ ద్వారా సమాచారం ఇస్తూ ఉన్నాం. ఇట్లా అనేక మార్పుల్ని ఇప్పుడే ఒక ఎక్స్పెరిమెంట్ చూసిన నేను. చంద్రయాన్ 3 సక్సెస్ చేసుకున్నాం. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాం మనం, కింది నుంచి ఆకాశంని కూడా మనము చంద్రమండలంలో మనిషి ఎట్లా జీవించగలుగుతాడు అక్కడ కూడా అనే ఒక ప్రయోగాన్ని కూడా మనం చేయగలిగినామంటే ఇది ఒక మార్పు. శాస్త్రవేత్తలకి పూర్తిగా వాళ్ళకి సహకరిస్తూ ఇంకా మనం ఏం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, ఇంకా భారతదేశ ప్రజలకి ఇంకా మనం ఏం అందించవచ్చు అనే దాని మీద ప్రపంచంలోనే అనేక రకాల వాళ్ళకి సంబంధించినటువంటి సహాయ సహకారాలని భారత ప్రభుత్వం అందిస్తూ ఉన్నది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న ఆశావాహులతో 2 రోజుల పాటు ఆంధ్రరత్న భవన్లో పిసిసి చీఫ్ షర్మిలా రెడ్డి ముఖాముఖి నిర్వహిస్తున్నారు. నిన్న 7 పార్లమెంట్ స్థానాలు నర్సాపురం, ఏలూరు, నర్సరావుపేట, బాపట్ల, గుంటూరు, మచిలీపట్నంలోని నియోజకవర్గాలకు సంబంధించిన ఆశావాహులను ఈ పార్లమెంట్ స్థానాల పరిధిలో ఉన్న 49 అసెంబ్లీ నియోజకవర్గాల పోటీ చేసేందుకు అప్లికేషన్ పెట్టుకున్న 280 మంది ఆశావాహులతో చర్చించారు. నిన్న అర్ధరాత్రి 1 గంట వరకు ఈ ప్రక్రియ కొనసాగించారు. ఈరోజు మిగతా 9 పార్లమెంట్ స్థానాలు, ఆయా స్థానాల పరిధిలో ఉన్న 63 అసెంబ్లీ నియోజకవర్గాలు దరఖాస్తుదారులు ముఖాముఖి నిర్వహిస్తారు. మేడారం జాతర విధులు నిర్వహించిన జర్నలిస్టులను మంత్రి సీతక్క సన్మానించడం జరిగింది. ములుగు పట్టణ కేంద్రంలోని గిరిజన భవనంలో మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర విధులను నిర్వహించిన జర్నలిస్టులకు జాతర సక్సెస్ మీట్ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క పాల్గొని మీడియా ప్రతినిధులకు సన్మానించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఈలా త్రిపాఠి, ఎస్పీ శబరీష్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేసి శాల్వాతో సత్కరించారు. నల్గొండ జిల్లా త్రిపురారం కేంద్రం చెరువు కట్ట కింద ఉన్న పొలంలో మొసలి ప్రత్యక్షమైంది. దీంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. ముసలిని చూడడానికి తండోపతండాలుగా జనాలు వస్తున్నారు.
వైరా నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుడు సూరంపల్లి రామారావుపై కత్తులతో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అర్ధరాత్రి సమయంలో రామారావు బాత్రూమ్ నుండి బయటకు రాగానే ముగ్గురు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. మాస్కులు, గ్లౌజులు ధరించి మాటు వేసి రామారావుపై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన రామారావు ఖమ్మంలోని కిమ్స్ హాస్పిటల్కి తరలించారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇకపై కొనిజర్ల గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలు చేశారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ డైరీ క్యాలెండర్ విడుదల. హాజరైన పలువురు నేతలు. ఘనంగా సైన్స్ డే వేడుకలు. ఆకట్టుకుంటున్న విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శనలు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే ఆశావాహులతో పిసిసి చీఫ్ షర్మిలా రెడ్డి ముఖాముఖి. 2 రోజుల పాటు జరగనున్న ముఖాముఖి. జాతర సక్సెస్ మీట్ ఏర్పాటు చేసిన మంత్రి సీతక్క. మేడారం జాతరలో విధులు నిర్వహించిన జర్నలిస్టులకు సన్మానం. నల్గొండ జిల్లా త్రిపురారంలో ఉన్న చెరువు కట్ట కింద ఉన్న పొలంలో ముసలి ప్రత్యక్షం. భయాందోళనకు గురైన రైతులు. వైరా నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుడిపై కత్తులతో దాడి. తీవ్రంగా గాయపడిన కాంగ్రెస్ నాయకుడు. ఇవి ఇవాల్టి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ KTN న్యూస్.